మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భూసేకరణ పనులు స్టార్ట్ అయ్యాయి. కానీ పరిహారం విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. భూమికి భూమి లేదంటే పరిహారానికి కింద ఎకరానికి 2.5 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పరిహారం నిర్ణయించిన తర్వాతనే సర్కారుకు భూమి అప్పగిస్తామని లేదంటే లేదని తేల్చి చెబుతున్నారు రైతులు. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు భూసేకరణ పనులు మొదలుపెట్టారు అధికారులు. ఎయిర్పోర్ట్కు మొత్తం 949.14 ఎకరాల భూమి అవసరం. ప్రస్తుతం 696.14 ఎకరాలుండగా మరో 280.30 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మామునూరు పక్కనే గుంటూరుపల్లి గ్రామంలో 27.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు గుర్తించారు. ఇది కాకుండా మరో 253 ఎకరాలు అవసరం. ఆ భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు అధికారులు. రైతుల నుంచి భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రైతులతో సమావేశమై భూములు ఇవ్వాలని కోరారు. రైతులు భూములు ఇస్తే వారికి పరిహారానికి 205 కోట్లు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే తమకు పైసలు కాకుండా భూమికి భూమి ఇవ్వాలని కోరుతున్నారు కొందరు రైతులు. కుళ్ళుగుత్తగా 2,50,00,000, 2,30,00,000 ఆ రేంజ్లో మాకు ఇవ్వాలి. లేకపోతే భూమి కింద భూమి ఇస్తే పర్వాలేదు. అంతేగాని మాకు ఏదో భూమి ఇస్తాం, మీరు ఆడ ఉండండి, మేము చేసుకుంటాం, భూమి తర్వాత మాకు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఖాళీ చేపిస్తాం, అలాంటివి అంటే మాకు జరగవు. గుంటూరుపల్లి, నక్కలపల్లి, దూపకంట, గాలిపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాలు, రంగసాయిపేట జంక్షన్ నుంచి గవిచర్ల వెళ్లే మెయిన్ రోడ్డు పరిధిలో భూములను తీసుకునేందుకు సర్వే చేస్తున్నారు అధికారులు. తమకు భూముల ధరకు తగ్గట్టుగా పరిహారం ఇవ్వాలని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు మరికొందరు రైతులు. ఎయిర్పోర్టు అంటే అయినాక ఎయిర్పోర్టు శాంక్షన్ అయిన కంచెల్లి చుట్టుపక్కల బాగా వాల్యుయేషన్ పెరిగింది. ఎకరం 50 కోట్లు అయిందని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ అట్లాంటిది మాకు అందులో సగం ఇచ్చినా చాలు. మాకు వాస్తవంగా ఇలా మేము వ్యవసాయ భూములను కోల్పోతున్నాం అంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. మాకు తగ్గ ఫలితం గవర్నమెంట్ మమ్మల్ని రైతులని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని. భూములు ఇస్తే ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతుంది, కానీ తాము జీవనాధారం కోల్పోతామంటున్నారు రైతులు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నామని భూములు ఎయిర్పోర్ట్కు ఇచ్చేస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్పోర్ట్తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే భూములు ఇస్తామని, కానీ జీవనాధారం కోసం ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నుంచో 2000 కాంచి కూడా వస్తుంది ఎయిర్పోర్ట్ అంటున్నారు. చుట్టుపక్కల ఆశర్పల్లి అడగల్లి 2-3 కోట్లు అయింది ఆల్రెడీ. మా గజం 12,000-13,000 పోతుంది. అయినా కానీ మాకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. వచ్చే బెరగాలు 1,20,00,000, 1,10,00,000 బ్యాన్ ఇచ్చిన వాళ్ళు కూడా 10,00,000-20,00,000 బ్యాన్ ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేరు. పెద్ద ఇబ్బందిలో ఉన్నాము. మాకు భూమి కింద ఖచ్చితంగా భూమి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే బెటర్. ఎందుకంటే రైతు ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇవన్నీ కూడా. సో ఉదయం లేచిన దగ్గర నుంచి మేము చేసుకునేది పాడి పరిశ్రమ కావచ్చు, వ్యవసాయం కావచ్చు. సో మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, మళ్ళీ మేము ఎక్కడికో పోయి వ్యాపారాలు ఏమీ చేయలేము. సో ఖచ్చితంగా ఏంటంటే మాకు భూమి కింద భూమి అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా భూమి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. పరిహారం కోసం 205 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రైతులను ఒప్పించి భూసేకరణకు కసరత్తు చేస్తోంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. ఫ్యాక్టరీ తెరిపిస్తామని పార్టీల నుంచి పోటాపోటీగా హామీలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిఫార్సుల కమిటీ వేసింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఫ్యాక్టరీ రీఓపెన్కు అడ్డంకులు తొలగించి ఇప్పటికైనా ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకురావాలంటున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ మూతపడి 10 ఏళ్లు దాటింది. ఫ్యాక్టరీపై ఆధారపడ్డ రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తున్నారు. 1000 ఎకరాల ఫ్యాక్టరీ భూములు కబ్జా అయ్యాయి. అయితే చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించేందుకు తాజాగా ముందుకు వచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో సిఫార్సుల కమిటీ వేసింది. మొన్నటి రాష్ట్ర బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురించాయి.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పినప్పుడే చెరకు ఉత్పత్తి కోసం యాజమాన్యం 16,395 ఎకరాల భూమిని సేకరించి చెరకు ఉత్పత్తి ప్రారంభించింది. చక్కెర పరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరించినప్పటి నుంచి నష్టాలు మొదలయ్యాయి. 2015 వరకు పరిశ్రమ నష్టాల బాట పట్టగా అప్పటి యాజమాన్యం ఫ్యాక్టరీని మూసివేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు. గత పాలకులు చేసిన పాపానికి మేము ఎక్కని మెట్టు లేదు, మొక్కని రాయి లేదు సార్. ఇప్పటికి కూడా మేము ఏ మెట్లు ఎక్కము, ఏ రాయి మొక్కము. మీరే అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, ఫ్యాక్టరీని తెరిపియాలి, కార్మికుల కుటుంబాలను, రైతులను అందరినీ కాపాడాలి. బోధన యూనిట్ పక్కపంటి చుట్టుపక్కల ఉన్న యువతను కూడా కాపాడాలని కోరుకుంటున్నాం. సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం గడిచిందని సంబరాలు చేసుకుంటున్నారు. మరి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల్ని మర్చినట్లున్నారు. ఇమీడియట్గా సంబరాల్లో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను కూడా భాగస్వాములు చేయాలని కోరుతా ఉన్నాం. ఫ్యాక్టరీ తిరిగి తెరిపించేందుకు కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేశారు. 10 ఏళ్లుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆవేదనతో కొందరు, అనారోగ్య సమస్యలతో మరికొందరు, ఇలా 15 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి వేసిన కమిటీ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనలతో ఆశలు చిగురిస్తున్నాయని చెబుతున్నారు. కనీసము చనిపోయిన కార్మికులనైనా గుర్తించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించాలా. ఎందుకంటే తినడానికి తిండి లెక్క ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యంగా ఉండి చనిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము బతుకున్న కార్మికులనైనా బతికించాలా. బోధన్ షుగర్ పరిశ్రమ పరిధిలో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో చెరుకు పంట సాగైంది. అయితే అది ఇప్పుడు 100 ఎకరాలకు పరిమితమైంది. చెరుకు సాగు విస్తీర్ణం తగ్గటం, మార్కెట్లో చక్కెర ధర కంటే ఉత్పాదన వ్యయం పెరిగిన క్రమంలో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లి మూతపడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తున్నారు. చెరుకు సాగు భూముల్లో వరి, సోయా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రోత్సాహకాలు, చెరుకు పంటకు మద్దతు ధర, హార్వెస్టర్లు, విత్తన సబ్సిడీలు ఇస్తే సాగు చేస్తామని రైతులు అంటున్నారు. నేను టర్బన్ ఆపరేటర్గా ఉన్నాను. అప్పుడు నాకు 20,000 రూపాయలు జీతం వచ్చింది. మరి ఈరోజు నాకు మేము ఎట్లా బతకాలి అనే విషయానికి కొలిక్కి రాక సమస్యను అదే విధంగా పెట్టిండ్రు. మరి మా పైసలు ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోమని గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. ఫ్యాక్టరీ నడుస్తే ఎంతోమంది చుట్టుపక్కల ఊర్లు, పల్లెటూర్లు కానీ అందరూ బతకగలుగుతారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు మేము ఆశిస్తలేము, ఉన్న ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. కర్మాగారాల్లోని యంత్ర పరికరాలు మరమ్మతులతో వినియోగించేలా ఉండాలి. లేకుంటే కొత్తవి కొనడానికి భారీ వ్యయం చేయాల్సి ఉంటుంది. చక్కెరతో పాటు ఉప ఉత్పత్తుల వినియోగంపైన ఆలోచన చేస్తున్నారు. బోధన్ షుగర్ పరిశ్రమ తెరిచి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభిస్తే చక్కెర పరిశ్రమకు పూర్వ వైభవం రానుంది. అయితే బడ్జెట్లో ప్రస్తావన ప్రకటనకే పరిమితం కావద్దని రైతులు, కార్మికులు కోరుతున్నారు. మూగజీవాల వైద్యం కోసం సంచార పశు వైద్యశాలలు గ్రామాలకే వస్తున్నాయి. మారుమూల పల్లెల్లోని పశువులకు ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. 1962 నెంబర్కి కాల్ చేస్తే ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేస్తున్నారు మొబైల్ వెటర్నరీ క్లినిక్ డాక్టర్లు. మనకేదైనా ఆరోగ్య సమస్య, ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్సో, ప్రైవేట్ వెహికల్ వస్తుంది. కానీ పశువుల ట్రీట్మెంట్ కోసం వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్లడం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మెదక్ జిల్లాలో నియోజకవర్గానికో వాహనం చొప్పున మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ ఉన్నాయి. ప్రతి వెహికల్ కి వెటర్నరీ డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఒకరు ఉంటారు. 1962 నంబర్కి ఫోన్ చేస్తే పల్లెలకు చేరుకుని ఇంటి దగ్గరే వైద్యం చేస్తారు. మూగజీవాలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు ల్యాబ్ టెస్టులు చేసి అవసరమైన మందులు ఇస్తారు. మెదక్ జిల్లాలో 3 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 29 ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు, 35 పశు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. 2 మొబైల్ క్లినిక్లు నిరంతరం సేవలందిస్తున్నాయి. ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్, వాళ్ళ ఊరు, మండల్, డిస్ట్రిక్ట్ తీసుకొని పశువుకి ఏమైంది అనేది కాల్ సెంటర్ వాళ్ళు సిస్టంలో రికార్డ్ చేస్తారు. తర్వాత మాకు కేసెస్ ఇవ్వడం జరుగుతుంది. 7 నుంచి 3 వరకు షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. షెడ్యూలింగ్ ప్రాసెస్ బట్టి ఉంటుంది. టైమింగ్ బట్టి, డిస్టెన్స్ బట్టి మేము కేసెస్ తీసుకోవడం జరుగుతుంది. రోజుకి ఒక మినిమం 10 నుంచి 13 కాల్స్ అనేవి తీసుకుంటాము. రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి పశువుకి ఏ సమస్య ఉన్నా మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నర్సాపూర్ వెహికల్కి 7 మండలకి ఒకటే వెహికల్ ఉంది. సో ఈ 7 మండలం నుంచి ఎక్కడ కాల్ వచ్చినా మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
వివిధ రోగాలు ప్రమాదాల్లో గాయాల పాలైన మూగజీవుల్ని కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మొబైల్ వెటర్నరీ క్లినిక్లు. సంచార పశువైద్య సేవలు పొందడానికి 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మెదక్ జిల్లాలో 2,80,000 పశువులు, 6,35,000 గొర్రెలు, 1,92,000 మేకలతో పాటు అధికారుల లెక్కల ప్రకారం ఇతర జంతువులు 3,95,000 వరకు ఉన్నాయి. గ్రామీణ పశు వైద్యశాలలను ప్రాథమిక వైద్యశాలలుగా అప్గ్రేడ్ చేసినా అందుకు తగ్గట్లు సిబ్బంది నియామకం కొన్నేళ్లుగా జరగలేదనే విమర్శలున్నాయి. పశువుల పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులపై పోషకులకు సరైన సలహాలు అందిస్తున్నారు సిబ్బంది. జీవాలకు అందజేయాల్సిన మేత, అవసరమైన మందులు వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. పదావులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే వస్తారు. బాగానే ఉంది, సర్వీస్ మంచిగా ఉంది. బట్ ట్రీట్మెంట్ దూరంగా వెళ్ళాలంటే మాకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పిలవంగానే వస్తారు, ట్రీట్మెంట్ అవి బాగా చేస్తారు. మాకు ప్రాబ్లం లేకుండా ఉంది, అది మెయిన్. బర్రెకి ఏమైనా ఇబ్బంది వస్తే మేము కౌడిపల్లి తీసుకుపోవాలి. కౌడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఈ నుంచి 7-8 కిలోమీటర్లు ఉంటుంది. 7-8 కిలోమీటర్లు వెళ్ళాలంటే నాతో పాటు ఇంకా ఇద్దరు ఉండాలి. మాకు మా ఎంబడి బర్రె కూడా రాదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ అంబులెన్స్ వాళ్ళకు గవర్నమెంట్ అంబులెన్స్ ఉంది కదా, వాళ్ళకి ఫోన్ 7 o'clock లోపల ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయగానే 9 o'clock అట్లా వచ్చేస్తారు. ఏదైనా సర్వీస్ అయితే మంచిగానే చూసుకుంటారు. మాకు అది మేము బర్రెని తీసుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బంది. మా ఎంబడకు ఇద్దరు ఉండాలంటే, లేకపోతే ఏదైనా కట్టుకోవాలంటే మాకు 3 నుంచి 2 వరకు అమౌంట్ తీసుకుంటారు. 3,000 లేకపోతే 2,000 అమౌంట్ తీసుకుంటారు. కానీ మేము ఈ అంబులెన్స్కి ఫోన్ చేస్తే మాకు వచ్చేసి మాకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ తర్వాత రోజు గిట మాకు కాల్ చేసి వచ్చిరా రాదరా అని కనుక్కుంటారు వాళ్ళు. ఓవైపు వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన కారణంగా పాడి పశువుల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్న కొద్దిపాటి పశు సంపదను కాపాడుకుని వాటికి అవసరమైన వైద్యం అందించేందుకు మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని IIITలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. 10 ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నారు విద్యార్థులు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంతో సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడింది. 6 నెలల్లో సమస్యలను వీసీ పరిష్కరించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 2008 నిర్మల్ జిల్లా బాసరలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIITని ఏర్పాటు చేశారు. 1000 మంది విద్యార్థులతో ప్రారంభమైన IIITలో ప్రస్తుతం 8,690 మంది విద్యార్థులున్నారు. అయితే 10 ఏళ్లుగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు IIIT విద్యార్థులు. నాసిరకమైన భోజనం, డ్రెస్ల పంపిణీ, ఫ్యాకల్టీ ఖాళీల భర్తీ సమస్యలు పరిష్కరించాలని నిరంతరం ఆందోళనలు చేస్తున్నారు. 2012 నుంచి కంప్యూటర్ల సమస్య తెరపైకొచ్చింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కంప్యూటర్లు తప్పనిసరి. కంప్యూటర్లు అందుబాటులో లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. హాస్టల్లో నాసిరకం ఫుడ్తో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. IIITలో సమస్యలను పరిష్కరించాలంటున్నారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు. విద్యార్థుల సమస్యలు, మౌలిక సదుపాయాలు, కౌన్సిలింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. 6 నెలల్లో సమస్యల పరిష్కారానికి కొత్త వీసీ కార్యాచరణ చేపట్టాలంటున్నారు. నెలకొకసారి 2 నెలలకోసారి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత ఆత్మహత్యలు చేసినా, ఇంత ఇబ్బంది వచ్చినా మీరు ఎందుకు తక్షణమే దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎందుకు స్పందించలేకపోతున్నారు? స్థానిక మీరు వీసీని చేంజ్ చేశారు, ఓకే. ఇప్పటికైనా వీసీ చేంజ్ అయినా కూడా నెల రోజులు అవుతుంది. ఇప్పటికే వీసీ చేంజ్ అయిన వెంటనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏమన్నా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు లోపల పోవాలని అనుమతిస్తలేరు. మీడియాకు అక్షయాలు పెట్టారు. ఇన్ని రోజుల వరకు రెగ్యులర్ వీసీని కూడా ఏర్పాటు చేయకుండా ఏదో నడిపించినటువంటి పరిస్థితిలో ఉండే కదా ప్రభుత్వాలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత వీసీ కారణంగా ఏవైతే సమస్యలు వెలువెత్తినో వాటి పరిష్కారం కోసము ఇప్పుడు రెగ్యులర్ వీసీని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఆ సమస్యల పరిష్కారం అనేది పూర్తిగా జరగడం లేదు. మొన్నటికి మొన్న చూసుకుంటే కొత్త వీసీ గారు వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. లోపల అనేక రకాల సమస్యలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అక్కడ సరైన మౌలిక వసతులు లేవు. IIITలో సమస్యలు, విద్యార్థుల ఆందోళనలతో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. విద్యార్థులకు అనుగుణంగా వసతులు కల్పించడం లేదనే ఫిర్యాదులున్నాయి. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. 6 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ఏటా 1,500 మంది వరకు కొత్త అడ్మిషన్లు వస్తున్నాయి. ఇన్ని వేల మంది విద్యార్థినులకు 4 కేర్ టేకర్స్ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ల్యాప్టాప్స్, యూనిఫామ్స్ అందించడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు.
9,000 మంది విద్యార్థులకు 3 మెస్లే ఉన్నాయి. విద్యార్థులకు ఉదయం అందించాల్సిన అల్పాహారం అర్ధరాత్రి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల ముందు రెడీ చేసిన టిఫిన్ చల్లబడడంతో విద్యార్థులు తినడం లేదు. భోజనం ఏర్పాట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మంచినీటి వసతితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. కొందరు అధికారులు బినామీ పేరుతో కాంట్రాక్టులు, మెస్లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. IIITలో సమస్యలపై 3 ఏళ్లుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ కళాశాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో సీఎం హామీతో IIIT సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు కొత్త వైస్ ఛాన్సలర్ గోవర్ధన్. ఇక వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థి ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడి సమస్యలను పరిష్కరించాలని సదుద్దేశంతో అప్పటి ఇన్ఛార్జ్ వీసీ అసమర్థుడు వెంకటరమణను తన విధుల నుంచి 2 జోడుపల నుంచి తొలగించింది. మీడియా అందరి సహకారము, లోకల్ వాళ్ళ సహకారంతో నాడు మేము ఆయన మీద కొట్లాడితే ప్రభుత్వము, ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వము ఆయన మీద 2 జోడుపలను తొలగించి చర్యలు తీసుకుంది. త్వరలో విజిలెన్స్ ఎంక్వైరీ జరగబోతోంది. IIIT విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పీ సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై, రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో, శాసన మండలిలో మీ ఆవేదనను, మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క శాసనసభ అదేవిధంగా శాసన మండలి సభ్యుల సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో పెద్దలు కేసీఆర్ గారు చాలా వివరంగా అన్ని విషయాల్లో కూడా పార్టీ యొక్క సభ్యులకు, పార్టీ యొక్క నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక, తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక అరకొరగా రుణమాఫీ చేసి, రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి, కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులందరికీ భారత రాష్ట్ర సమితి తరపున మేము చెప్పేది, మీ గొంతుగా, మీ వాణిగా మేము ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో తప్పకుండా ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు, బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు కానీ, వారందరూ కూడా తమ తమ ఆలోచనలు కూడా ఆనాటి పరిస్థితులు, ఆ రోజు ఎట్లా అంత బాగా నడిచింది, ఈరోజు ఏ రకంగా మరి గురుకుల పాఠశాలలు నీరు గారిపోతున్నాయి అని చెప్పి చాలా వివరంగా వారు కూడా వివరించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే, గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో, ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. తప్పకుండా అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు, అవసరమైతే ఫోటోలతో సహా, ఆధారాలతో సహా, వివరాలతో సహా
ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇచ్చారు. తప్పకుండా మరొక కార్యక్రమంగా దాన్ని కూడా తీసుకుంటాం. కరీంనగర్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు. ప్లాన్ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం కరీంనగర్. ఇప్పుడు కరీంనగర్కు శాతవాహన నగరాభివృద్ధి సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. ఇప్పుడున్న సుడా పరిధిలో ఓ రింగ్ రోడ్డుతో పాటు అన్ని హంగులతో నగరవాసులకు సౌకర్యాలు కల్పించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. కరీంనగర్ రోజు రోజుకు విస్తరిస్తోంది. 1997 నాటి మాస్టర్ ప్లాన్ ఇప్పటి ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ జామ్లు, గందరగోళంగా ఉన్న షాపులు, ఫుట్పాత్ వ్యాపారాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ పాలక సంస్థలో 60 డివిజన్లు, సుడా పరిధిలో 20 మండలాలు, 71 గ్రామాలు ఉన్నాయి. నగర జనాభా 3.50 లక్షలకు చేరింది. సుడా పరిధిలో 4.59 లక్షల జనాభా నివసిస్తున్నారు. జనాభా పెరిగినప్పటికీ మౌలిక సదుపాయాల్లో పాత మాస్టర్ ప్లాన్ కొనసాగిస్తున్నారు. 27 ఏళ్ల క్రితం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2041 వరకు సరిపడేలా అవసరాలకు తగినట్లు కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. రోడ్ల భవిష్యత్ ప్రణాళికల వచ్చే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్లన్నిటి కూడా ఏ విధంగా అవసరం అనేది మేము చేయడం జరిగింది. తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు 100 ఫీట్ల రోడ్లో మనం ఒక పర్మిషన్ కావాలని అడిగినప్పుడు దాన్ని ఎక్కడి నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, దానికి ఎంత ఫీజు కట్టాలి, ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక మనకు పర్మిషన్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా పరిధిలో పట్టణీకరణ పెరిగింది. నగరంలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేశారు. దీంతో గ్రామాలు పట్టణాల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడికి ఏటా బతుకు తెరువు కోసం వలస వచ్చే వారితో పాటు జిల్లా కేంద్రంలో నివాసం ఉండేందుకు చాలా మంది ఇండ్లు నిర్మించుకుంటున్నారు. దీంతో కాలనీల సంఖ్య పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్ లేకుండా ఇల్లు కట్టేస్తున్నారు. ఇది అనేక సమస్యలకు కారణంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ ను ఉపయోగించుకోవడం ద్వారా కరీంనగర్ తో పాటు సుడా పరిధిలోనూ మాస్టర్ ప్లాన్ అమలు చేసుకునే వీలుంటుంది. ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు చేయకుండా ఉండేందుకు వీలుగా కమర్షియల్ జోన్స్ ఏర్పాటు చేయటం, నివాసాల్లో వ్యాపారాలు చేయకుండా రెసిడెన్షియల్ జోన్స్ వేరుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఫుట్పాత్ వ్యాపారాల కోసం ప్రత్యేక వెండర్ జోన్స్ ఏర్పాటు చేసుకోవడం వంటివి ఎన్నో కొత్త మాస్టర్ ప్లాన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేసి అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఇప్పటికే కరీంనగర్లోని పద్మనగర్ ఇండస్ట్రియల్ జోన్ గా ఉంది. గ్రనైట్ పరిశ్రమలతో వేములవాడ మార్గంలో అనేక గ్రనైట్ కటింగ్ పరిశ్రమలు వచ్చాయి. మానుకోడూరు వైపు రైస్ మిల్స్ ఉన్నాయి. ఇలాంటివన్నింటినీ ప్రత్యేక జోన్ల కిందకు తీసుకురానున్నారు. చాలా మటుకు కమర్షియల్గా యూటిలైజ్ చేసే ఇప్పుడు ఫార్మ్స్ కావచ్చు, తర్వాత పెట్రోల్ పంప్స్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎనీ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎబో 500 మీటర్స్ అంతా కూడా కార్పొరేషన్ కావచ్చు, బయట గ్రామాలలో కావచ్చు, ఇవన్నీ కూడా సుడా కిందికి వస్తాయి. కానీ దాన్ని అమలు చేయడంలో గత కొన్ని సంవత్సరాల నిర్లిప్తత నడుస్తూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నోటీసులు కూడా ఇస్తూ ఉన్నాం. కరీంనగర్ మట్టుకు కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఛార్జ్, ఇక్కడున్న డెవలప్మెంట్ ఛార్జ్ కూడా మాకు అర్బన్ డెవలప్మెంట్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ మాకంటే చాలా పాతది. అక్కడ వరంగల్ సిటీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ ఛార్జ్లో భాగం కుడాకు వస్తూ ఉంది. కరీంనగర్ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు కోసం 2 ఏళ్ల క్రితమే ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానంలో మాస్టర్ ప్లాన్ సర్వే చేపట్టారు. రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లు, రోడ్లు, భవనాల ఎత్తు, మురుగునీటి కాలువలు, ప్రభుత్వ స్థలాలు, పలు వివరాలతో బేస్ మ్యాప్ తయారు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సుడా పరిధిలో GIS ఆధారిత ప్రణాళికపై తుది కసరత్తు చేశారు. నగర పరిధిలో 1997లో ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అమలవుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి 20 ఏళ్లకు ఒకసారి కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. 1997 తర్వాత జిల్లాలో కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ల
లాంటి మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి. సరిహద్దులు మారాయి. కొత్త ప్రణాళిక తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సుడాన్ దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త మాస్టర్ ప్లాన్ అమలైతే అమృత్ పథకం కింద కేంద్రం నిధులు కేటాయించనుంది. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆ పథకం గడువు ముగియనుండటంతో ఇటీవల ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు అధికారులు. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్హెచ్ను 50% వరంగల్, చొప్పదండి, జైత్యాల రోడ్ వరకు ఆల్రెడీ భూసేకరణ ఆల్రెడీ జరుగుతూ ఉంది. దాని వర్క్ కూడా జరుగుతుంది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. కానీ మిగతా ఇప్పుడు ఎక్కడైతే వెలిచాలు, బద్దిపల్లి నుంచి సిరిసిల్ల రోడ్డుకు, ఈ రోడ్డు గన్నేరువరం రోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. దాన్ని ఇంకా వెడల్పు చేసే క్రమంలో 200 ఫీట్ చేయాలని, ఆ వెడల్పు చేసే క్రమంలో ఎటైతే ఎక్కువ అటు సైడ్ పోతుందో దాన్ని మాత్రమే భూసేకరణ చేస్తుంది తప్ప కొత్తగా చేసేది ఏం లేదు. బాగా పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఏం లేదు. పోతే 64 కార్పొరేషన్తో పాటు 44 ఉండే మొన్నటి వరకు. రాష్ట్ర ప్రభుత్వము జీవోతో పాటు గెజిట్ కూడా అయిపోయింది. అంటే ఉన్న కొత్త జిల్లా పరిధిని మొత్తం కూడా అర్బన్ డెవలప్మెంట్ కింద తీసుకోవడం జరిగింది. అది పూర్తి పని కూడా అయిపోయింది. కరీంనగర్ సుడా పరిధిని కలిపి తయారు చేసిన మాస్టర్ ప్లాన్ కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే త్వరలోనే పబ్లిక్ హియరింగ్ నిర్వహించి దీన్ని అమల్లోకి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ నిధులకు తోడు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం కొంత ఖర్చు చేసే అవకాశం ఉంది. కోట్లాది మంది ప్రజల నమ్మకానికి ప్రతిరూపం మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువైన ములుగు జిల్లాలో వరుస ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయా? విపత్తులకు కేంద్రంగా మారిందా? మొన్న రికార్డు స్థాయిలో భారీ వరదలు, నిన్న భీకర బీభత్సంతో వేలాది చెట్లు నేలమట్టం, ఇవాళ భూకంపం. మహా విపత్తుకు ముందు హెచ్చరికేనా అనే చర్చ జరుగుతున్న తీరుపై స్పెషల్ స్టోరీ. ములుగు జిల్లాలో ఒకవైపు గోదావరి ప్రవాహం, దండకారుణ్యం, కాకతీయులు నాటి చెరువులు ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. మరోవైపు కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సారలమ్మ పుట్టినగడ్డ, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం లాంటి వాటితో భక్తి పారవస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చి తరిస్తారు. ఇక నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. నక్సల్స్ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ అన్నింట్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది ములుగు జిల్లా. ఇక ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క ములుగు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఏటూరు నాగారం ఆర్టీసీ డిపో, మెడికల్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ, రోడ్లు, స్కూల్స్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధికి పాటుపడుతున్నారు మంత్రి సీతక్క. కొద్ది రోజులుగా ములుగు జిల్లాను ప్రకృతి విపత్తులు వెంటాడుతూ ఉన్నాయి. వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవి వరదలైనా, భీకర గాలులైనా, సుడిగుండాలైనా, భూకంపాలైనా ములుగు జిల్లాలోనే సంభవిస్తున్నాయి. రికార్డు స్థాయిలో భారీ వరదలు, భీకర గాలులతో వేలాది చెట్లు నేలమట్టం. తాజాగా భూకంపం నేపథ్యంలో భవిష్యత్ ప్రళయాలకు ఒక హెచ్చరికగా సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చకు ఊతమిస్తున్నాయి. 2023 జూలై 30వ తేదీన జంపన్నవాగు ఉప్పొంగి 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. కొండాయ గ్రామాన్ని నిండా ముంచింది. మేడారం అడవుల్లో చెలరేగిన భీకర గాలులు 50,000కు పైగా భారీ వృక్షాలను నేలమట్టం చేశాయి. ఈ ప్రకృతి విధ్వంసంలో మేడారం అభయారణ్యం 50% తుడిచిపెట్టుకుపోయింది. ఈ విధ్వంసానికి కారణాలపై నెల రోజులు మేధోమథనం చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు స్కాల్ప్ లైన్ ఫార్మేషన్ అని గుర్తించారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఇక్కడ ఢీకొని మహాప్రళయాన్ని సృష్టించాయని గుర్తించారు సైంటిస్టులు. ములుగు జిల్లాలో మరో విధ్వంసం ప్రజలంతా ఉలిక్కిపడేలా చేసింది. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైన భూకంపంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ భూకంపం ములుగు జిల్లాలోని సంభవించి 200 కిలోమీటర్ల రేడియేషన్లో అంతా వ్యాపించినట్లు గుర్తించారు సైంటిస్టులు. జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరం ఈశాన్య దిశలో ఏటూరు నాగారం సమీపంలోని గోదావరి నది వద్ద సంభవించినట్టుగా గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించి 2 తెలుగు రాష్ట్రాలు కంపించినట్లు జియాలజీ విభాగం ప్రొఫెసర్స్ గుర్తించారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన జిల్లా వాసుల్లో ఉండగా ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు కలెక్టర్ దివాకర్. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకొని కలెక్టర్ దివాకర్ పూజలు చేశారు. సెప్టెంబర్లో జరిగిన అడవి విధ్వంసానికి, భూకంపానికి సంబంధం లేదని, సమ్మక్క సారలమ్మల దీవెనలతో జిల్లాలో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. 5.3 రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ ఇక్కడ అవడం జరిగింది. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంత ట్రెమర్స్ అనేది ఫీల్ అయ్యాము.
మేము కూడా ఇంటి నుంచి బయటికి వచ్చాము. బట్ ఇట్ వాజ్ వెరీ షార్ట్ పీరియడ్, 6 to 8 seconds మ్యాక్సిమం. మనం కూడా మన లోకల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసాం. మన ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, ఎంపీఓస్, ఈవెన్ అవర్ పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పంపించి ఎక్కడైనా ఏదైనా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అయిందా అని అడిగాము. మేజర్గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. అయినప్పటికీ మన చిన్న ఏదైతే డిలాబిడేటెడ్ హౌస్ ఉన్నాయి, చిన్న ఇల్లులు ఉన్నాయి, టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి రెక్కి చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రిపోర్టింగ్ అవైటింగ్, బట్ సో ఫార్ దెర్ ఇస్ నో మేజర్ డ్యామేజ్. భూమి లోపలి పొరల కదలిక వల్ల భూకంపం సంభవించిందని, భూమిపైన జరిగిన వాతావరణ మార్పులతో చెట్లు నేలకూలాయని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్. 2 వరుస ఘటనలతో ములుగు జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ప్రకృతిలో మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు సహజం. అయితే భూకంప తీవ్రత పెద్దగా లేదని, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల దేవస్థాన పరిధిలో గెస్ట్ హౌస్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ భూమి అమ్ముకొని మరీ పేకాట వెళ్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో రైడ్స్ చేశారు. 12 లక్షల నగదు, కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పేకాటలో పట్టుబడ్డ వారంతా హైదరాబాద్, మెదక్కు చెందిన వారిగా గుర్తించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీఓ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మృతి చెందారు. గత ఫిబ్రవరిలో శ్రీనివాస్ బుగ్గారం ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. జగిత్యాలలో నిన్న సాయంత్రం వరకు ఆయన డ్యూటీలోనే ఉన్నారు. తర్వాత గుండెపోటు రావడంతో చనిపోయారు. శ్రీనివాస్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర నేటితో 33వ రోజుకు చేరుకుంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు అయ్యప్ప భక్తులు. ఇవాళ వాతలగుండు నుంచి దేవదాన్ పట్టికి చేరుకున్నారు స్వాములు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కందడి శ్రవణ్ రెడ్డి ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు. ఇవాళ పెరియాకులంలో వేదల వెంకట చలపతి, అండాల్ పద్మాలయ్య, నీలకృష్ణ ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించి అక్కడే బస చేయనున్నారు. శబరిమల మహాపాదయాత్ర అయ్యప్ప భక్త బృందం నవంబర్ 6న స్టార్ట్ అయిన ఈ అయ్యప్ప స్వామి పాదయాత్రలో ఈరోజు 33వ రోజు సందర్భంగా దమ్మాయిగూడ శ్రవణ్ రెడ్డి అనే దాత మనకి ఇవాళ అన్నదాత ఇందులో పాల్గొన్నాడు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో వర్షం కురిసింది. అకాల వర్షానికి రోడ్డుపై ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన వరిధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు.
అర్థం కాదు ఏం కాదు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వర్షం పడింది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురిసింది. కోరుట్ల, ఖతలాపూర్ మండలాల్లో మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ సంవత్సరం వరి పంట దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చింది. ఈ అంతో ఇంతో వచ్చిన ధాన్యం రోడ్లపైన వేయడం వల్ల ఈ వర్షానికి నానిపోవడం జరిగింది. ఇంకా మన ఊర్లో సహజంగా వరి కోయని కోతలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా వరి కోతలు పూర్తిగా కాలేదు. గవర్నమెంట్ నానిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. మాకు అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దీంతో రైతులు నష్టపోయారు. రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. వడ్లు మొత్తం మరి ఇట్లా తడిసిపోయినాయి. తింటానికైనా ఉంచుకుంటే కూడా ఇప్పటికన్నా ప్రభుత్వం ఆదుకుంటుందేమని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ శాసనసభ్యులకు కీలక సూచనలు జారీ చేశారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చి తెలంగాణ అస్తిత్వాన్నే అవమానించారని అన్నారు కేసీఆర్. తెలంగాణ తల్లి ప్రాధాన్యతను తగ్గించారని చెప్పారు. గతంలో ఎంతో మేధోమథనం చేసిన తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపమిచ్చామని చెప్పారు. రేపు పోటీ మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు కేసీఆర్. ఇక పార్టీ నిర్క్రమణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామన్న కేసీఆర్ ఫిబ్రవరిలో బహిరంగ సభ, ప్లీనరీ ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ శాసనసభ్యులకు కీలక సూచనలు జారీ చేశారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించారని అన్నారు కేసీఆర్. తెలంగాణ తల్లి ప్రాధాన్యతను తగ్గించారని చెప్పారు. గతంలో ఎంతో మేధోమథనం చేసిన తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామని చెప్పారు. రేపు పోటీగా మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామన్నారు కేసీఆర్. ఇక పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామన్న కేసీఆర్ ఫిబ్రవరిలో బహిరంగ సభ, ప్లీనరీ ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.